హాయ్, వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ టసర్ కోటాస్ ఉన్నాయి, ఖాదీ కోటా విదర్భ బార్డర్ వచ్చిన సారీస్ ఉన్నాయి. ప్యూర్ టసర్స్లో జామ్దాని వివింగ్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఇందులో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని జార్జెట్స్ ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి టిష్యూ జార్జెట్స్. ఇప్పుడు మనం అన్ని ఫ్యాబ్రిక్స్లోనూ టిష్యూ మంచి ట్రెండ్ కదా. జార్జెట్ అండి, చక్కగా ఫీల్ తెలుస్తుంది కదా, ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది. మనకి ఇలా చేపెట్టాను కదా, అస్సలు ట్రాన్స్పరెన్సీ లేదు. ఎంత సాఫ్ట్ ఉందో. మనకి టిష్యూస్ అనేసరికి నిలబడతాయి, గుచ్చుకుంటాయి అనే రోజులు పోయాయి. అన్నీ కూడా సాఫ్ట్ టిష్యూలే. ఇప్పుడు బాగా అన్ని ఫ్యాబ్రిక్స్లోనూ టిష్యూస్ వచ్చేసాయండి. ఇప్పుడు తక్కువ ఫ్యాబ్రిక్స్ నుంచి అన్ని ప్రీమియం క్వాలిటీలో కూడా టిష్యూసే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్ వచ్చింది కదా. మొత్తం టిష్యూ కాదు, ఒకటి మనకి థ్రెడ్ ఉంది, ఒకటి జరీ ఉండేసరికి సాఫ్ట్ ఫీల్ ఉంది. టూ సైడ్స్ కూడా ఇలా చిన్న బార్డర్, ఒక 1.5 ఇంచ్ బార్డర్ లాగా, 2 ఇంచెస్ లోపు చిన్న బార్డర్ ఇచ్చారు. చక్కగా బిన్నీ బార్డర్స్ ఉంటాయి చూసారా, ఆ స్టైల్ లాగా వచ్చింది. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. అన్నీ ఇందులో కలర్స్ అవి డిఫరెంట్గా ఉన్నాయి కదా, అన్నీ కూడా డస్టీ టోన్ అండి. చక్కగా నీట్గా ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్, క్లాసీగా. ఇది కలర్ వచ్చేసరికి ఒకలాంటి లైట్ పిస్తా షేడ్ గ్రీన్లో గ్రీన్ వచ్చింది కదా. ఇక్కడ 2 సైడ్స్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ ఇచ్చారు. ఇది చూసారా, మళ్ళీ కింద స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. డిజిటల్ ప్రింట్లో స్కర్ట్ బార్డర్ వచ్చింది. పైన అంతా ఇలా కొమ్మల్లాగా డిజైన్ వచ్చింది. చాలా లైట్ వెయిట్లో, చక్కగా కంఫర్ట్ ఫీల్లో ఉంది. బ్యూటిఫుల్ కలరు. అన్నీ కూడా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో చాలా లైట్ వెయిట్లో ఉంది. ఇలా పళ్ళు కూడా కింద ఇచ్చిన డిజైన్ ఇచ్చారు. ఇవేంటంటే కొంచెం పెయింటింగ్స్ ఉంటాయి చూసారా, బాబు బొమ్మలు అలాంటి స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు. చివరి కూడా కుచ్చులు ఉన్నాయి, మీరు వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ముంగా సిల్క్ బ్లౌజ్. ముంగాలో కూడా థిక్ హై క్వాలిటీ ఉంది. దీనికి ఇలా జిగ్జాగ్ లాగా కొంచెం ఇక్కత్ స్టైల్ వీవింగ్ లాగా గోల్డ్, కొంచెం లైట్ గోల్డ్తోనూ 2 అలా వీవింగ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూసారంటే 1 మీటర్ ఉంటుంది. చీర అంతా పన్నా ఉంది, మ్యాక్సిమం పెద్ద పన్నాలే వస్తాయి. ఎంత నీట్గా ఉందో చూడండి. కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కూడా కొత్తగా వచ్చింది, న్యూ స్టైల్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ కలర్స్. ఇందులో కొంచెం అన్నీ కూడా డస్టీ టోన్లోనే ఉన్నాయి కానీ చాలా క్లాస్ ఉన్నాయండి, చూడడానికి నీట్గా ఉన్నాయి. ఇది మెరూన్ షేడ్ ఉంటుంది చూసారా, డార్క్ మెరూన్. ఇందులో బాగా తెలుస్తుంది చూడండి, సిల్వర్, ఒకటి గోల్డ్, ఒకటి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్. ప్రింట్స్ కూడా అన్నీ వేరే, ఫ్యాబ్రిక్ ఒక్కటే సేమ్ వస్తుంది కానీ దేనికి అదే ప్రింటింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది. బార్డర్స్ కూడా సేమే, 2 చిన్న బార్డర్సే వస్తాయి. డార్క్ బ్లూ కలర్ వచ్చింది కదా. కింద వచ్చేసరికి ఇలా మ్యాంగో డిజైన్ లాగా చిన్న బార్డర్ ఇచ్చారు. ఇందాకది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇది చిన్న బార్డర్ వచ్చింది. పైన అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంది, చాలా నీట్గా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది, చాలా నీట్గా ఉంది కదా. మనకి అస్సలు సింగిల్ లేయర్ చూపిస్తుంది చూడండి, అస్సలు ట్రాన్స్పరెన్సీ లేదు. ఎంత నీట్గా ఉందో చూడండి. ఫాలింగ్ ఉంది మెటీరియల్, కంఫర్ట్ ఫీల్. అసలు ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్లో ఉంది. ఆ జరీ బార్డర్స్ వచ్చి చక్కగా ఉన్నాయి. ఏంటంటే ఆఫీస్ వేర్ అలా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చూడండి, బ్లౌజెస్ అన్నీ కూడా డిఫరెంట్గానే ఇచ్చారు. కింద బ్లూ కలర్ బార్డర్ కదా, థిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా ఇలా డైమండ్ బుట్టి వచ్చింది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి 8 అవే డిఫరెంట్ కలర్స్ అండి, చాలా నీట్గా ఉంది. అన్నీ కూడా డస్టీ టోన్సే. ఇది ఒక గ్రీన్లోనే ఒక డస్టీ టోన్ స్టైలు, క్రీమ్ ఉంది, గ్రీన్ ఉంది. 2 సైడ్స్ కూడా డార్క్ మెరూన్ షేడ్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇలా ప్రింటెడ్ బార్డర్ ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్. చాలా క్లాస్ ఉంది కదా, లైట్ డార్క్ వచ్చి మనకి ఆ బార్డర్స్ దగ్గర డార్క్ రావడం వల్ల అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కదా, చాలా బాగుంది. చక్కగా లైట్ షైన్ ఉండి నీట్గా ఉన్నాయి. బ్లౌజ్ కూడా చూడండి, బార్డర్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. ఇది ఇక్కత్ స్టైల్ వీవింగ్ లాగా ఇచ్చారు. బ్లౌజెస్ కూడా కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది కదా. 3150. నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్. ఇది కూడా బాగుందండి. అన్ని డిజైన్స్ వేరు, డార్కర్ షేడే. 2 సైడ్స్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఇచ్చారు. బార్డర్ దగ్గర కింద స్కర్ట్ బార్డర్ లాగా చిన్న జింకలు అలా లతలాగా ఇచ్చారు, కొమ్మలు ఉన్నట్టు. ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న జింకలు ఇచ్చారు 2. ఇలా పళ్ళు కొంచెం కొమ్మలు అలా నేచర్ థీమ్తో ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్లో డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది, చాలా బాగుందండి. ఎంత లైట్ వెయిట్ ఉందో. 3150. నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది కూడా బాగుందండి. కొంచెం దగ్గర షేడ్స్ అవ్వచ్చు కానీ డిజైన్స్ అవి వేరే. క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి. ఇది కూడా ఒకలాంటి గ్రీన్ షేడ్లోకి వస్తుంది. 2 సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా డిజిటల్ ప్రింట్. ఆ డిజిటల్ ప్రింట్ కూడా ఎంత బాగుందో చూడండి. కొంచెం కాశ్మీరీ స్టైల్ డిజైన్స్ ఉంటాయి చూసారా, అలా నీట్గా వచ్చాయి. పళ్ళు అండ్ బ్లౌజ్ కోసం డార్కర్ షేడ్
చాలా బాగుందండి. మనం బొట్టు మెరూన్ షేడ్ ఉంటుంది చూసారా, ఆ కలర్ డైమండ్ బూటీ వచ్చింది. అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. బాగుంది కదా, మీకు కూడా నచ్చింది కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద ఉన్న నెంబరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా చూడండి, అసలు ఏ కలర్ ఆ కలరే కదా, అన్నీ బాగున్నాయండి. ఇది కొంచెం ఎల్లో షేడ్, మెంతి మస్టర్డ్ షేడ్లో, ఎగ్జాక్ట్ కాదు కొంచెం దగ్గర షేడ్ అంతే. అందులో లైట్ డార్క్, 2 సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. కింద వచ్చేసరికి ఇది మనకి కలంకారీ స్టైల్ బార్డర్ ఇచ్చారు చూడండి, స్కర్ట్ బార్డర్ లాగా కలంకారీ స్టైల్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి క్రాక్ స్టైల్ లాగా సెల్ఫ్ డిజైన్ ఉంది. చాలా బాగున్నాయండి కలర్స్, డిజైన్స్, బ్యూటిఫుల్ కలర్స్. కానీ చాలా బ్రైట్గా అయితే ఉండవు, అన్నీ కూడా డస్టీ షేడ్సే. ఇలా పళ్ళు వచ్చింది కలంకారీ స్టైల్. బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ గ్రీన్ ఇచ్చారు, డైమండ్ బుట్టి ఇచ్చారు. చిన్న బుట్టి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చక్కగా లైట్ షైన్ ఉండి కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇవేంటంటే మీకు ఇంకా ఒక మడత వేసారండి, ఇంకొక మడత. చీరంతా పన్నాలు ఉన్నాయి, పెద్ద బ్లౌజెస్ వస్తాయి. బ్లౌజెస్కి మాత్రం బోర్డర్ లావు 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కదా. 3150. నెక్స్ట్ కలర్ అండి, అసలు ఏ కలర్ కా కలర్. ఇది సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలరు. ఇది వచ్చేసరికి కొంచెం లైట్, ఏం కలర్ అనాలి, లైట్ బ్రౌను, ఇంకొంచెం మెరూన్ షేడ్ అలాంటి డస్టీ టోన్లో ఉంది. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్లో వచ్చిందండి, లైట్ మెహందీ గ్రీన్ షేడ్ లాగా వచ్చి కిందంతా మనకి కలంకారీ స్టైల్ స్కర్ట్ బార్డర్ కూడా భలే చక్క చిన్న బార్డర్, సాఫ్ట్గా ఉంది. చాలా నీట్గా ఉన్నాయి బార్డర్స్ కూడా. చక్కగా గుచ్చుకునేదాగా అయితే ఏమి లేదండి, కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, ఇలా చిన్న కుచ్చులు ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూసారా, బార్డర్ కలర్స్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. గ్రీన్లో కూడా ఒక డస్టీ టోను, ఈ బుటీస్ ఇలా చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. చిన్న సర్కిల్ ఒకటి, మధ్యలో కొంచెం పెద్ద సర్కిల్ వచ్చింది. బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఆసమ్ కలర్ కాంబినేషన్ అండి. న్యూ స్టైల్స్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. 3150. నెక్స్ట్ వచ్చేసి టసర్ కోటాలో కూడా మనం ఈ డిజైన్లో ఆల్రెడీ కొన్ని కలర్స్ చేసాము, ఇంకా కొన్ని కొత్త కలర్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి. లాస్ట్ టైం మిస్ అయినట్లు నేను లాస్ట్ టైం చెప్పలేదు మీకు, ప్రీ ఆర్డర్ ఉందండి. ఇవైతే ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు, మీకు కొంచెం టైం అయితే పడతాయి. ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం సీ గ్రీన్ అవి చేసాం కదా, ఆ కలర్స్ కూడా చాలామంది అడిగారు. అవి కూడా అంటే కొంతమంది ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్నారు. మీకు కూడా ఎవరికైనా కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఒకలాంటి ఎగ్జాక్ట్ బేబీ పింక్ కాదు, కొంచెం ఆనియన్ పింక్ అలాంటి డస్టీ టోన్ పింక్లోకే వస్తుంది. ఇలా కుచీలు పాటు చూసారా, హాఫ్ పై వరకు కూడా ఇదంతా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. మిషన్ ఎంబ్రాయిడరీ మనకి బర్డ్ కానీ ఫ్లవర్ డీటెయిలింగ్ కానీ థిక్గా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా 2 సైడ్స్ కూడా ఇలా ఒక 1 ఇంచ్ సాటిన్ బార్డర్ వస్తుంది. ప్యూర్ టసర్ కోట, ఒక పోగు టసర్ ఉంటుంది, ఒక మిగిలింది కోట ఉంటుంది. మనకి ఇలా కోట లుక్కే ఉంటుంది చూడడానికి. చాలా బాగుంది కదా. హాఫ్ వరకు అలా వచ్చి అక్కడి నుంచి కూడా మొత్తం ఇదంతా కూడా మిషన్ వరకు చాలా నీట్గా అండి. మనకి ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటుంది, దాని మీద వచ్చిన వర్క్ దాన్ని బట్టి మనకి ప్రైస్ కదా. కానీ చాలా లైట్ వెయిట్లో, చూడ్డానికైతే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత ప్రైస్ అనుకోవచ్చు, కానీ ఆ ఫ్యాబ్రిక్ ఆ డిజైనింగ్ని బట్టి ఏదైనా దాని క్వాలిటీని బట్టే ఉంటుంది కదా ప్రైస్ వచ్చేసరికి. ఎంత బాగుందో చూడండి. అంటే జరీ బోర్డర్స్ అవి కాకుండా కొంచెం డిజైనర్ స్టైల్లో కావాలనుకుంటే మాత్రం చక్కగా ఇలా చూడొచ్చు. ఇందులో కూడా మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి. టసర్ కోటాలో మనం మిర్రర్ వర్క్స్ అవి కూడా చాలా చేసాము. ఇవి వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వర్క్. చాలా బాగుంది, అసలు లైట్ వెయిట్లో ఉంటుంది. మనకి లైట్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. బ్లౌజ్ నీట్గా పేరప్ చేసుకుని స్టెప్స్ పెట్టుకుంటే మాత్రం ఎంత కూల్గా లైట్ వెయిట్లో ఉంటుందో. అఫీషియల్ లుక్ అండి ఇవి. ఇలా పళ్ళు మాత్రం చివరి ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ డార్క్ షేడ్ ఇచ్చారు. బ్లౌజ్కి వచ్చేసరికి ఇంకొక పోగు, అంటే డబల్ వివింగే వస్తుంది. థిక్గా ఉంది, తెలుస్తుందా షైనింగ్ అనేది. ప్యూర్ పట్టు షైనింగ్ వస్తుంది. ఇలా మీకు కొంచెం డార్కర్ షేడ్, అంటే ఇక్కడ కలర్ డార్క్ ఇచ్చారు కదా, ఆ పీచ్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ప్లెయిన్ వచ్చింది, మీరు కావాలనుకున్నా వర్క్ చేయించుకోవచ్చు, లేదు ఇలా స్టిచ్ చేయించుకున్నా. ఎంత నీట్గా ఉందో, క్లాసీ అండి, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7400. ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, డీసెంట్ కలర్సే, మరి బ్రైట్ కలర్స్ రావు మనకి. వీటిలో పేస్టల్ చార్టే ఉంటుంది. ఈ కలర్ చూడండి, గ్రే కలర్, గచ్చికాయ కలర్, అసలు ఎంత బాగుందో. మంచి భలే నచ్చుతుంది అసలు ఈ కలరు. క్లాసీ అంటే క్లాసీ, అసలు గ్రే అంటేనే క్లాసీగా ఉంటుంది, హడావిడి లేకుండా. అసలు డిజైను షేడ్లు వేరుగా ఉంటాయి కదా. ఆ ఫ్యాబ్రిక్ని బట్టి మనకి కోటాకి ఏదైనా కూడా కలర్ బాగుంటుందండి. కాటన్ కోటా కానీ సిల్క్ కోటా కానీ ఆ ఫ్యాబ్రిక్కి కలర్స్ చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా బాగుంది చూడండి, డీసెంట్గా సేమ్ డిజైన్. హాఫ్ వరకు వస్తుంది వర్క్ అనేది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా సాటిన్ బార్డర్ ఇచ్చి, జరీ బార్డర్ అస్సలు ఎక్కడా జరీ లేదు, మొత్తం థ్రెడ్ వీవింగ్.
ఎంత బాగుంది కదా, డీసెంట్గా ఉంది. డిజైనింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సింపుల్ అండి, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. హడావిడి లేకుండా కూల్గా ఎవరైనా కట్టుకోవచ్చు. టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇలా పళ్ళు ప్లెయిన్ వచ్చింది కదా, ఇది కూడా అంతే. బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్, అంటే 2 పోగులు మనకి ఇదే రావడం వల్ల కొంచెం థిక్గా ఉంది కదా, చక్కగా లైట్ షైన్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వస్తుంది. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంటుంది. లేదు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ క్లాసీ. 7400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, పిస్తా షేడ్ గ్రీన్. కొంచెం పిస్తా కూడా కాదేమో, లక్స్ గ్రీన్ ఉంటుంది చూసారా, ఆ గ్రీన్ షేడ్ బాగుందండి. 2 సైడ్స్ మనకి కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ దగ్గర ఇదంతా, ఇక్కడ బర్డ్ దగ్గర కూడా అదే కలర్ ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా నీట్గా వచ్చిన మిషన్ ఎంబ్రాయిడరీ సేమే వస్తుంది చూడండి ఎంత బాగుందో. హాఫ్ వర్క్ అదే వస్తుంది, అక్కడి నుంచి కూడా మొత్తం వర్క్ వస్తుంది. బాగుంది కదా. ఫ్లవర్ డిజైన్ కూడా చాలా నీట్గా, థ్రెడ్ వీవింగ్ కానీ అసలు ఫ్రంట్ బ్యాక్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఒక్కసారి బ్యాక్ వైపు కూడా చూపిస్తారు చూడండి. బ్యాక్ సైడ్ ఎక్కడ దారాలు కానీ ఏమీ లేకుండా నీట్గా వచ్చింది. పళ్ళు కూడా మొత్తం వస్తుంది. చివరి కొంచెం మాత్రం ప్లెయిన్ వదిలేరు. బ్లౌజ్ ఇది డార్క్, ఇందులో గ్రీన్ షేడ్ ఉంది కదా మనకి, ఇక్కడ బర్డ్ దగ్గర కూడా ఇదే షేడ్ ఇచ్చారు కదా, ఆ షేడ్ ఇచ్చారండి. కొంచెం డార్క్ ఇచ్చారు, థిక్గా ఇచ్చారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఈ కలర్ చూడండి ఏమన్నా ఉందా, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కూల్ కలర్. 7400. ఇవి కొంచెం ఎక్స్పెన్సివే, ఇలా కావాలనుకున్న వాళ్ళు చక్కగా చూడొచ్చు. ఇది వచ్చేసరికి పీచ్ షేడ్. మనం ఫస్ట్ చూసింది కొంచెం పింక్ పీచ్ కలిసిన షేడ్ ఒకటి ఉంటుంది చూసారా, అలాంటి షేడు. ఇది పీచ్ షేడ్, ఇది కూడా చాలా బాగుంది. 2 దగ్గరగా ఉన్నాయి కలర్స్. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబరింగ్ ఇస్తున్నాం కదా, నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కుచీల పాటు ఇలా వస్తుంది, పైన అంతా ప్లెయిన్ వచ్చింది, అక్కడి నుంచి ఇలా ఇక్కడ కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. సేమ్ డిజైన్, అన్ని కలర్స్ బాగున్నాయి. మనకి ఇవి రెగ్యులర్గా దొరికే స్టైల్ కాదు, చాలా బాగుంది. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ కొంచెం డార్కర్ షేడ్ ఇస్తున్నారు కదా, అలా డార్క్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి శారీ అంతా వర్క్ ఉంది కదా. లేదు ఏదైనా చిన్న సింపుల్ వర్క్ చేయించుకున్నా నెక్ పట్టది. బ్యూటిఫుల్ కలర్, చాలా క్లాసీ ఉంటుంది. 7400. అసలు ప్రతి శారీ అద్భుతమే అన్నట్టుగా ఉందండి. అసలు ఈ కలర్ అయితే చూడండి ఏమన్నా ఉందో చూడండి. అసలు హాఫ్ వైట్ కన్నా కొంచెం కోరా, ఎగ్జాక్ట్ కోరా కూడా కాదు, మీడియం షేడ్ కలరు. చాలా చాలా బాగుంది. దీని మీద అన్నిటికీ కూడా కలర్స్ని బట్టి ఈ ఇక్కడున్న ఫ్లవర్ డిజైన్ మారుతుంది కదా, దీన్ని చూడండి లైట్ గ్రే షేడ్ ఇచ్చారు, బ్రౌన్ వచ్చి ఎంత కూల్గా ఉందో. ఆ వర్క్ అన్నిటికీ వర్క్ అయితే సేమే, వర్క్ డిజైన్ అయితే సేమే, కాకపోతే ఈ థ్రెడ్ కలర్స్ మారుతూ వచ్చాయి. అన్నిటికీ కూడా సేమ్ కాకుండా అలా ఆ కలర్ని బట్టి మ్యాచింగ్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుందండి. క్లాస్, అసలు ఈ కలరే క్లాసీగా ఉంటుంది, ఇంకా చాలా నీట్గా ఉంది. మొత్తం డిజైన్ అంతా ఇలా వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్. ఒకవేళ అయిపోయినా మీకు ప్రీ ఆర్డర్ అయితే ఉంటుంది. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది. మీకు ఇక్కడ చివరి కూడా చూడొచ్చు, బ్లౌజ్ ఏమీ అటాచ్ చేసింది కాదు, వేరే ఫ్యాబ్రిక్ అది, కంటిన్యూషన్ వీవింగ్లోనే. దీనికి ఇంకొంచెం థిక్గా ఒక పోగు ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా థిక్గా వచ్చింది. చూసారా ఎంత చక్కగా ఉందో, సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్. అసలు లైట్ వెయిట్ అంటే కోటాలు చున్నీలంతా కూడా ఉండవండి, వెయిట్ అంతా లైట్ వెయిట్లో ఉంది. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్స్ అండి, నీట్గా ఉంది. ఈ శారీ కూడా 7400. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఖాదీ కోటాకి విదర్భ బోర్డర్ వచ్చిన శారీస్లో వైట్ అండి, హాఫ్ వైట్. ఎంతమంది అడిగారు కదా, మళ్ళీ రీస్టాక్ అయినాయి. ఆల్రెడీ మనం ఈ డిజైన్ చేసాము, మళ్ళీ వాటిలో మల్టిపుల్స్ ఉన్నాయి. ప్రతి డిజైన్లోనూ మనకి ఇలా మల్టిపుల్స్ అయితే ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో మీరు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. ఇది వైట్లోనే 4 డిజైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లైట్, మరీ కోరా కాదు, కొంచెం మీడియం మధ్యలో ఉన్న షేడు. ఆల్ ఓవర్ అంతా ఇలా మల్టీ కలర్స్తో చక్కగా కలర్ఫుల్గా ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా. చిన్న చిన్న వేరియేషన్స్, ప్రింట్స్ అన్నీ దగ్గర షేడ్సే ఉన్నాయి. సో క్లియర్గా పెట్టండి. ఇలా 2 సైడ్స్ కూడా మనకి ఇలా విదర్భ బోర్డర్ ఉంది, అంటే సెల్ఫ్ కలరే, కాంట్రాస్ట్ అలా ఇవ్వకుండా కంటిన్యూషన్లోనే వచ్చింది. చాలా క్లాస్ ఉందండి. అసలు ఎంతమంది అడిగారు. ఇవి బ్యూటిఫుల్ కదా, మనం మధ్యలో కూడా రీస్టాక్ చేసాము, మళ్ళీ మనకి మల్టిపుల్స్ వచ్చాయి. ఇది వచ్చేసరికి కంటిన్యూషనే ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది.
ఖాదీ కోట అంటే అర్థం అని చాలామందికి ఐడియా ఉంటుంది కదా, డబల్ వీవింగ్ వస్తుంది, హ్యాండ్లూమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బోర్డరు నీట్గా ఉంటాయండి. అంటే చూడడానికి సింపుల్గానే ఉంటాయి కానీ మనకి ఆ హ్యాండ్లూము ఆ డిజైనింగ్ని బట్టి ప్రైస్ ఉంటుంది. పళ్ళు దగ్గర మనకి ఇలా కొంచెం థిక్గా వీవింగ్ వస్తుంది. ఇలా చూసారా చక్కగా టాజిల్స్ ఈ కలర్స్తో పింక్ వైట్ వచ్చేసరికి చాలా నీట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ డిజైన్ చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఇంకొక పోగు ఎక్స్ట్రా యాడ్ అవ్వడం వల్ల థిక్గా ఉంది. బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఇలాగా శారీ కన్నా కూడా థిక్గానే వచ్చింది. ఇలా బ్యూటిఫుల్ అండి, అసలు ఎంత బాగుందో కదా, కూల్గా నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4800. మనకి వీవింగ్ అని బట్టి ఉంటుంది. సేమ్ స్టైల్ డిజైన్సే మళ్ళీ సింగిల్ నెత్లో కూడా వస్తాయి. వాటికి ప్రైస్ వేరియేషన్ వేరే ఉంటుంది. ఇవి డబల్ నెత్ వస్తుంది, హ్యాండ్లూమ్ వస్తుంది. ఇదొక డిజైను. ఇది వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ అండి, కొంచెం డస్టీ టోన్ షేడే. ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. అంటే కలర్ఫుల్గా కాకుండా వైట్తో ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసరికి ఇలా పింక్ కలర్ విదర్భ బోర్డర్. దానికి కూడా ఇలాగే ఉంది వైట్లో కూడా. కాకపోతే ఇక్కడ పింక్ షేడ్ రావడం వల్ల మనకు తెలుస్తుంది కదా సెల్ఫ్లో ఉంది. సేమ్ ఆల్ ఓవర్ అంతా ఇలానే వస్తుంది. కూల్గా ఉంది, డీసెంట్గా, కొంచెం క్లాసీగా ఇష్టపడతారు కదా లైట్ వెయిట్లో, చాలా బాగుంటాయండి అసలు. ఇలా పళ్ళుకి కంటిన్యూషన్లోనే ఇక్కడ థిక్గా ఇస్తారు అంతే. కంటిన్యూషన్లో ఇలా కలర్స్తో టాజిల్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే, థిక్ ఫ్యాబ్రిక్. ఈ శారీ కన్నా కూడా థిక్గానే ఉంటుంది. ఇలా చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఈ కలర్ కూడా అడిగారు చూడండి. 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక చూసిన వైట్లోనే ఇది ఒక డిజైన్. ఇది వచ్చేసరికి కొంచెం ఫ్లవర్ వేరియేషన్ తేడా ఉంటుంది. సేమ్ అలాగే మల్టీ కలర్స్లో వస్తుంది. సేమ్ కంటిన్యూషన్ 2 సైడ్స్ బార్డర్ ఉంది. చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో అసలు ఈవినింగ్ వరకు ఉన్న భలే నీట్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుందో చూసారా, నీట్గా ఉంది కదా. ఫ్లవర్స్ డిజైనింగ్ చక్కగా ఉంది. ఇలా పళ్ళుకి కూడా కంటిన్యూషన్ వస్తుంది. ఇక్కడ కొంచెం థిక్గా ఇస్తారండి ఫ్యాబ్రిక్ వీవింగ్. ఇలా టాజిల్ కూడా వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ ప్రింట్, చిన్న ప్రింట్ వచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్, చాలా క్లాసీగా ఉంటుంది. 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ హాఫ్ వైట్లోనే. ఇది ఒక డిజైన్. ఇది డిజిటల్ ప్రింటే కానీ ప్రింట్స్ వేరు అనమాట, చిన్న చిన్న వేరియేషన్స్. ఇది కొమ్మలాగా ఇచ్చారు, అలా కొమ్మలుగా ఫ్లవర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. ఎంత బాగుందో చూడండి, చాలా లైట్ వెయిట్లో డీసెంట్గా ఉంటుంది. కంఫర్ట్ ఫీల్. ఇంకా ఇలా పళ్ళు ఇక్కడ థిక్గా తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ వీవింగ్. దీనికి మెరూన్ అండ్ వైట్ కలర్ టాజిల్తో చిన్న టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజు సేమ్ డిజైన్, చిన్న ప్రింట్ ఇచ్చారు. చక్కగా ఉందండి. బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది. 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి కోటాస్ ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుందండి. భలే ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ కలర్స్. ఇది వచ్చేసరికి కొంచెం ఒక్క కలరు ఆనియన్ అలా డస్టీ టోన్ కలర్. ఇలా డిజిటల్ ప్రింట్, 2 సైడ్స్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. కూల్గా ఉందండి కలర్ అయితే, డీసెంట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ వస్తుంది. చూడడానికి సింపుల్గా ఉంటాయి, కాటన్ ఫీలే కదా అనుకోవచ్చు, కానీ వీవింగ్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. ఇలా పళ్ళు. దీనికి కూడా టాజిల్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు చూసారా, థ్రెడ్తోనే అన్నీ కూడా. బ్లౌజెస్ అన్నీ కూడా థిక్ వీవింగ్తోనే వచ్చినాయి. సెల్ఫ్ కలరే, చిన్న ప్రింట్ ఇచ్చారు. సెల్ఫ్ మైక్రో ప్రింట్ ఉంది దీని మీద కూడా. అంటే మీకు క్లియర్గా ఉందో లేదో కానీ ప్రింట్ ఉంది. చక్కగా 2 సైడ్స్ హ్యాండ్కి బార్డర్ ఇస్తారు. హ్యాండ్లూమ్స్ కదా, మంచి హైట్ కూడా వస్తాయి. బ్యూటిఫుల్ కలర్ కదా, డీసెంట్గా ఉంది. 4800. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఈ డిజైన్ కూడా ఎంతమంది అడిగారనండి. ఇది ఫ్రీ హ్యాండ్ స్టైల్, హ్యాండ్ పెయింట్ లాగా. ఇది కొంచెం పెద్ద ఫ్లోరల్ స్టైల్. మనం ఇప్పుడు చూసినట్టు కన్నా కొంచెం పెద్దగా ఉంది కదా. అలా మల్టీ కలర్స్తో ఎంత బాగుందో, నీట్గా కట్టుకున్నా కూడా అంత క్లాసీ లుక్లో ఉంటాయండి. రెగ్యులర్ స్టైల్ డిజైన్స్ అయితే కాదు. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పింక్ అండ్ వైట్తో టాజిల్ ఇచ్చారు. చివర ఇచ్చారు కదా. బ్లౌజ్ చూడండి, ఈ కలర్స్ మనకి శారీ అంతా కూడా కొంచెం పెద్ద డిజైనే వచ్చింది కదా. బ్లౌజ్కి వచ్చేసరికి సేమ్ సింగిల్ ఫ్లవర్ తీసుకున్నారు, మల్టీ కలర్స్ లాగా. ఎంత కూల్గా ఉందో చూడండి, డిజైనర్ స్టైల్. ఆసమ్ ఉన్నాయి కలర్ అయితే. ఈ సారీ కూడా 4800. లాస్ట్ టైం మిస్ అయినట్లు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఇన్ఫామ్ చేయండి అన్నారు, కానీ అంటే మీ నెంబర్స్ అందరికీ సేవ్ అయి ఉండవు కదా. సో మీరు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి టసర్ కోటాలో మనం ఎంబ్రాయిడరీ చూస్తాం కదా. ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చి మంచి గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంటుంది చూడడానికి. చక్కగా ఇలా కోటా ఫీల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఒక టసర్ యాడ్ అవుతుంది కదా, సేమ్ ఫ్యాబ్రిక్. దీని మీద మనం ఎంబ్రాయిడరీ చూసాము. ఇది వచ్చేసరికి చిన్న జరీ బోర్డర్ లాగా ఇచ్చారు కదా, ఇలా సిల్వర్ కలర్తో. పైన
సాటిన్ బార్డర్ వచ్చింది. మనకి ప్యూర్ రామాయంగోలోను తూపియానాలోనూ వస్తాయి కదా, అదే స్టైల్ లాగా టసర్ కోటాలో ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. 2 సైడ్స్ బార్డర్ అంటే జరీ బార్డర్ కాకుండా అలా చిన్న బార్డర్ వచ్చి సాటిన్ బార్డర్ స్టైల్, చాలా లైట్ వెయిట్లో ఎంత డీసెంట్గా ఉంటుందో. ఇలా చిన్న పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ అంతా ప్లెయిన్ వచ్చింది కదా, బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనం ఇందాక వాటిలాగే థిక్ ఫ్యాబ్రిక్ వచ్చింది. 2 కూడా మనకి పట్టు ఫ్యాబ్రికే వస్తాయి. ఇది వచ్చేసరికి ఇలా చిన్న డాట్స్, 1 మీటర్ బ్లౌజ్ ఉంది. 2 సైడ్స్ కూడా మళ్ళీ సాటిన్ బార్డర్, ఈ బార్డర్ ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, మీకు ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి, సిల్వర్ కలర్ థ్రెడ్తో చిన్న డాట్ వర్క్ చేశారు. ఇది బ్లౌజ్. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది, చాలా క్లాసీ లుక్లో ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. చక్కగా ఉంది కదా, డీసెంట్గా డిజైనర్ స్టైల్లో ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 6300. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా టసర్ కోటాలోనే మనం ఇలా ఎంబ్రాయిడరీ స్టైల్ లాగా నిలువుగా చూసాం కదా, ఇవి వచ్చేసరికి హారిజాంటల్గా వర్క్ వస్తుంది. మీరు కలర్ చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ కొంచెం అన్నీ పేస్టల్ షేడే వస్తాయి, మరి డార్క్ ఏం కాదు. లైట్ స్కై కలర్ ఉంటుంది చూసారా, స్కై బ్లూ షేడ్. దానికి ఇదంతా కూడా సిల్వర్ కలర్ ఒక సింగిల్ లైన్ వచ్చింది, ఇలా లీఫ్ ఫ్లవర్ లాగా ఒక లైన్ వచ్చింది, మళ్ళీ సింగిల్ లైన్, ఇలా చిన్న డాటెడ్ లైన్. ఇదంతా కూడా వర్కే వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీనే వస్తుంది మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా సిల్వర్ కలర్ థ్రెడ్తో చేసిన ఎంబ్రాయిడరీ వస్తుంది. ఎంత బాగుందో చూడండి, టసర్ కోట ప్యూర్ వస్తుంది. పైన మనకి ఇదంతా వరకు. ఇప్పుడు ఇందులోనే నేను ప్లెయిన్ చూపించాను కదా, గ్రీన్ కలర్ సేమ్ అదేలాగా బార్డర్ వచ్చి పైన మనకి ఇలా డార్క్ కలర్ కొంచెం దగ్గర షేడ్స్ మరి చాలా కాంట్రాస్ట్ కాకుండా నావీ బ్లూ కలర్ వచ్చింది. ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కూల్ కాంబినేషన్. మనకి ఫ్లవర్ మధ్యలో కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది కదా, అది కూడా నావీ బ్లూ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ వస్తుంది. ఎంత డీసెంట్ ఉందో చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారండి కలర్స్, మిస్ అయిన వాళ్ళు ఈ డిజైన్ అయినా చూడొచ్చు. బ్యూటిఫుల్ ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేసి కలర్ క్లాసీ కలర్, ఫ్యాబ్రిక్కి కలర్ చాలా బాగుంది. ఇలా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. బ్లౌజు మనకి థిక్గానే వస్తుంది. మనం ఈ బ్లౌజు స్టిచ్ చేయించేసుకోవచ్చు. 1 మీటర్ బ్లౌజ్ ఉంది, డార్క్ కలర్ వచ్చి ఎంత బాగుందో చూడండి. బాగుంది కదా, మీకు కూడా నచ్చింది కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7400. నెక్స్ట్ వన్ వచ్చేసి కొత్త కలర్స్ అన్నీ కూడా. ఇది పీకాక్ బ్లూలో ఒక షేడ్ అండి, ఎగ్జాక్ట్ కాదు, కొంచెం దగ్గర షేడ్. దానికి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అంటే కలర్ గొప్పతనమే కాదు, మళ్ళీ కాంబినేషన్ కూడా మంచి మెరూన్ షేడ్, బొట్టు కలర్ ఉంటుంది కదా అలా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చిన ఫ్లవర్ మధ్యలో ఉన్న థ్రెడ్ డాట్ కూడా అదే కలర్ ఇచ్చేసరికి ఎంత బాగుందో. దాని మీద సిల్వర్ కలర్ డిజైన్ చాలా బాగా తెలుస్తుంది కదా. ఆ లైన్స్ మొత్తం అంతా కూడా వర్కే వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. కట్చింగ్లో కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఉండండి. స్టార్టింగ్ అండి మనకి ఇది చీర స్టార్టింగ్ ఒక 1/2 మీటర్ ప్లెయిన్ వదిలేరు, అక్కడి నుంచి కూడా ఇదే వర్క్ వచ్చింది. ఆ వర్క్ కూడా చాలా నీట్గా డీసెంట్గా డిజైనర్ స్టైల్, బ్యూటిఫుల్ కదా. చక్కటి జరీ బార్డర్స్ లేకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా కట్టుకోవచ్చు. అంటే అన్నీ అలాగే కాకుండా కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఇలా కాంట్రాస్ట్ పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టి, ఇది కూడా వర్క్ చేసింది సిల్వర్ బుట్టీస్తో. మనం ఇందాక గ్రీన్ కలర్ చూసాం కదా, సేమ్ స్టైల్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, డీసెంట్గా ఉంటుంది, డిగ్నిటీగా ఉంటుంది. 7400. చూడడానికి మాత్రం చాలా సింపులే ఉంటుంది, చాలా బ్రైట్గాను బార్డర్స్ హడావిడిగా అలా అయితే ఉండదండి. చాలా క్లాస్గా కావాలనుకుంటే మాత్రం చక్కగా చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఇలా హారిజాంటల్గా ఒకటి థ్రెడ్ వీవింగ్, చుట్టూ సిల్వర్ కలర్ వీవింగ్తో 2 సైడ్స్ కూడా మనకి ఇలా సాటిన్ బార్డర్. కలర్ వచ్చేసరికి ఒకలాంటి లైట్ గ్రీన్ షేడ్, పేస్టల్ గ్రీన్, ఇక్కడ కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు, మోన్కే పచ్చ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ వచ్చింది. చాలా బాగుంది. డిజైన్స్ అన్నీ కలర్ కాంబినేషన్స్ ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. ఆ ప్యూర్కి వచ్చేసరికి కలర్సే బాగుంటాయండి. పళ్ళు, బ్లౌజ్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా థిక్గా చాలా బాగుంది. రెండు మనకు థిక్నెస్ యాడ్ అయ్యేసరికి కలర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ షేడ్. 7400. నెక్స్ట్ కలర్ చూడండి, అసలు ఏ కలర్ కా కలర్ అండి, అన్ని కలర్స్ బాగున్నాయి. ఈ కలర్ వచ్చేసరికి కొంచెం ఆనియన్ ఎగ్జాక్ట్గా కాదు, పింక్లోకి రాదు, కొద్దిగా ఆ దగ్గర షేడ్ ఏదో చెప్తున్నా నేను. 2 సైడ్స్ చూడండి మంచి మెరూన్ కలర్ ఇచ్చారు బార్డర్. ఇక్కడ కూడా ఫ్లవర్ మధ్యలో కూడా అదే కలర్ డాట్ వచ్చేసరికి ఎంత బాగుందో కలర్, చాలా నీట్గా ఉంది. లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్, అంటే మీకు చూడడానికి ఏదైనా ప్రింట్ లాగా అనిపించవచ్చు, కానీ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ కలర్. అంటే నేను చిన్న ఫోల్డింగ్ చూపిస్తున్నాను, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చీర పన్నాలు ఉంటే మీరు వర్క్ లేకపోయినా సింపుల్గా అలా ప్లెయిన్ స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది.
అసలు కలర్ కాంబినేషన్ అండి ఏమన్నా ఉందో చూడండి ఎంత బాగుందో. 7400. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, వావ్, అసలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మనం ఈ కలర్ కాంబినేషన్స్ కొంచెం చినాన్లో వాటిలో కూడా చూస్తాం, కానీ షేడ్స్ మారిపోతూ ఉంటాయి కదా, ఏ షేడ్కి ఆ షేడే. లైట్ లావెండర్ షేడ్కి చక్కగా డార్క్ బ్రింజాల్ షేడ్, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే వర్క్ వస్తుంది సిల్వర్ థ్రెడ్తో. బాగుంది కదా, నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కూడా మనకి రెగ్యులర్గా దొరికే ఫ్యాబ్రిక్ కాదు, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోట వస్తుంది. ఎంత బాగుందో చూసారా, ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. చక్కగా ఉంది కదా, హడావిడి లేకుండా చక్కగా చిన్న సింపుల్గా ఉంటుంది. అకేషన్ వైజ్ అయినా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. అంటే కొంతమంది జరీ బార్డర్స్ అలా ఇష్టపడరు చూడండి. అలా ఇష్టపడకపోయినా అన్నిటికీ అలా బాగోండి, కొన్నిసార్లు ఇలా కూడా ట్రై చేయొచ్చు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజు, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా నీట్గా ట్రెండీగా ఉంటుంది. ఆ సిల్వర్ వీవింగ్ వచ్చేసరికి చక్కగా ఉంది. బాగుంది కదా, నీట్గా ఉందండి. ఈ సారీ కూడా 7400. మీకు ఈ వీడియోలో ఏమన్నా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే చాలామంది అవైలబిలిటీ చెక్ చేయకుండా పేమెంట్ చేసేస్తున్నారు, అలా చేయొద్దండి. ఒకవేళ మీకు ఎందువల్లైనా పేమెంట్ చేయడం అంటే మీరు అడిగినప్పుడు అవైలబుల్ చెప్పు ఉండొచ్చు, కానీ ఎందువల్లైనా లేట్ అయి ఉంటే కనుక ఒకసారి మీరు పే చేసే ముందు అవైలబిలిటీ అడిగి అప్పుడే పే చేయండి. వితౌట్ అవైలబిలిటీ నో రిటర్న్, నో రీఫండ్. నెక్స్ట్ శారీస్ వచ్చేసి టసర్స్, బ్యూటిఫుల్ టసర్స్ అండి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ ఇదే స్టైల్లో ఆల్రెడీ మనం కొన్ని కలర్స్ కూడా చేసాము, ఇంకా చాలా కలర్స్ వచ్చాయి. ఫస్ట్ కలర్ వచ్చేసరికి నేను కట్టుకున్న షేడే లైట్ లావెండర్ షేడ్. ఇవేంటంటే మనం టసర్స్ అనేసరికి జరీ బార్డర్స్ చేస్తాం కదా, ఇది అలా కాకుండా వీవింగ్ మొత్తం జామ్దాని థ్రెడ్ వీవింగ్ వస్తుంది. ఇలా ఇక్కత్ స్టైల్ బుటీస్ శారీ అంతా ఉంటుంది. చాలా బాగుంది చూసారా, టసర్ ప్యూర్ టసర్ వస్తుంది. నీట్గా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. చక్కగా ఉందండి, చాలా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. ఇది డిఫరెంట్ స్టైల్ వీవింగ్. మనం రెగ్యులర్ చేసే డ్రెస్సెస్ వేరు, ఇవి వేరు ఉంటాయి. ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. 2 సైడ్స్ బార్డరు, జామ్దాని బార్డర్ వస్తుంది. చక్కగా ఉంది చూడండి. బూటీస్ అవి కూడా దగ్గరగానే వచ్చాయి స్టార్టింగ్ నుంచి కూడా. నీట్గా ఉంది కలర్, చాలా చాలా లైట్ వెయిట్లో. ఇందులో చిన్న డిజైన్ వేరియేషన్స్ ఉన్నాయి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా పళ్ళు కూడా మనకి ఇలా జామ్దాని వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. నేనైతే మిక్స్ అండ్ మ్యాచ్ ట్రై చేశాను. మీరు అలా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు, లేదు ఈ బ్లౌజ్కి వెళ్ళచ్చు. చక్కగా ఉంది కదా. ఇక్కత్ స్టైల్ ఏదైనా బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే మనకి వీవింగ్ స్టైల్ అంతా ఇక్కత్ స్టైల్లో ఉంది కదా. ఎంత లైట్ వెయిట్లో ఉందంటే కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6500. నెక్స్ట్ కలర్ చూడండి, బ్రౌన్, డార్క్ చాక్లెట్ బ్రౌన్. ఇందులో కొంచెం లైట్ బ్రౌన్లో కూడా 2 కలర్స్ ఉన్నాయి. సో క్లియర్గా పెట్టండి. ఇది మాత్రం డార్కర్ షేడ్. నెంబరింగ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా వచ్చేటట్టు పెట్టండి. ఇది కూడా మనకి ఇలా ఈ వీవింగ్లో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. జామ్దాని వీవింగే ఇలా డిజైన్ వచ్చింది కదా, అక్కడక్కడ ఇలా ప్లస్ లాగా జరీతో కూడా ఇచ్చారు. కలర్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్. మనం లాస్ట్ టైం కూడా చేసాం ఈ షేడ్, చాలామంది అడిగారు చూడండి, చాలా బాగుంది. అందుకని ఈ కలర్ ఎక్కువ తెప్పించాను నేను. 3 షేడ్స్ ఉన్నాయి. సో ఏ కలర్ ఉన్నా ఏ డిజైన్ ఉన్నా తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇదా పళ్ళులు కూడా ఉన్నాయి మనకి. ఇవేంటంటే జరీ బార్డర్ రాదనమాట. వితౌట్ జరీ బార్డర్ కావాలనుకుంటే ఇలా చక్కగా ట్రై చేయొచ్చు. చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి, డీసెంట్ కలర్స్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఎంత నీట్గా ఉందో. చక్కగా చికెన్ కర్రీ బ్లౌజ్లు అలా కూడా ట్రై చేయొచ్చు. 6500. ట్రాన్స్పరెన్సీ కూడా మరీ ట్రాన్స్పరెన్సీ ఉండదండి, లైట్ సింగిల్ అయినా వేసుకోవచ్చు. అంటే జరీ బార్డర్స్ అలా కాకుండా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్. ఇవాళ మన వీడియో అన్నీ కూడా కొంచెం ఇదే స్టైల్ ప్యూర్లోనే వచ్చాయి కదా. 6500. నెక్స్ట్ కలర్ చూడండి, లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్, ఎంత బాగుందో. టసర్స్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇది మీరు టీవీలో అలా చూసినప్పుడు చాలా బ్రైట్ గ్రీన్ కనిపించవచ్చు. ఇవి టసర్స్ బ్రైట్గా ఉండవండి, డస్టీగానే ఉంటాయి. చాలా బాగుంది కలర్. అందులో కూడా చాలా క్లాస్ లుక్ ఉంటాయి టసర్స్ అనేసరికి. 2 సైడ్స్ మనకి ఇలా జామ్దాని బార్డర్, ఆల్ ఓవర్ అంతా బూటీస్ వచ్చాయి చూడండి. బాగుందండి. అంటే గ్రాండ్గా అంటే కొంచెం హడావిడిగా అయితే ఉండవు, అలా కాకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా నీట్గా క్లాస్గా కావాలనుకుంటే మాత్రం ఇవి అన్నీ కూడా కొత్త స్టైల్స్. మన రెగ్యులర్ స్టైల్స్ అయితే కాదు, కొంచెం డిజైనర్ స్టైల్స్. ఇలా పళ్ళు వస్తుంది, అన్నీ కూడా సిల్క్ మార్క్తోనే వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా, దీనికి బుటీ బ్లౌజ్ వచ్చింది. మీది చాలా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ఇంచుమించు మనం ఇప్పుడు కోటాస్ కానీ ఇవాళ వీడియోలో చూపించినవి అన్నీ మ్యాక్సిమం లైట్ వెయిట్. చున్నీ అంత వెయిట్ కూడా లేదండి, అంత లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇది మీరు ఉంచేసుకొని
వేరే బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది శారీలో ఉంచేసుకున్నా కూడా బాగుంటుంది. అంత లైట్ వెయిట్లో ఉంది. 6500. అంటే మీరు డిఫరెంట్ బ్లౌజెస్కి వెళ్తేనే బాగుంటుంది. చెప్పాను కదా బ్రౌన్లో 3 ఉన్నాయని చెప్పి. ఇందాక ఫస్ట్ ఇది డార్క్ బ్రౌన్ అండి, ఇది కొంచెం మీడియం షేడ్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌను. చాలా బాగుంది కలర్ అయితే. ఎంతమంది అడిగారో లాస్ట్ టైం చూడండి. నేను ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం టైం కూడా పడతాయి ఇవి. కాకపోతే రెడీగా ఉన్నాయని చెప్పి కలర్ ఎక్కువ తెప్పించానండి. చాలా బాగున్నాయి. ఇలా పళ్ళు సేమ్ డిజైన్ వస్తుంది, కంటిన్యూషన్ వచ్చి దీనికి కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉంది కదా కలరు, చాలా బాగుంది. మంచి షేడ్, చాలా నీట్గా ఉంటుంది. నేను షిఫాన్లో ఈ కలర్ కట్టుకున్నా కూడా చాలామంది అడిగారు. సో ఫాస్ట్గా చూసుకోండి. 6500. నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా కొంచెం నేను కట్టుకున్న షేడ్కి దగ్గరే, కానీ డిజైన్ వేరు. కొంచెం కలర్ లిటిల్ బిట్ లైట్ కలర్ షేడ్ వేరియేషన్ ఉంది. డిజైన్ కూడా చిన్న వేరియేషనే, పెద్దగా ఏం కాదు. మనకి బోర్డర్ లెంత్ అంతా కూడా ఇలాగే వస్తుంది. చిన్న ప్లస్లో వచ్చాయి దీంట్లో. ఇది కూడా చాలా బాగుందండి కలర్. అన్నీ కూడా డీసెంట్గా ఉన్నాయి. మనకి హ్యాండ్లూమ్స్ కదా, మంచి హైట్ కూడా వస్తాయి. అవన్నీ కూడా డ్రై వాష్. మనకి డ్రెస్సెస్ ఎప్పుడు డ్రై వాషే. ఇలా పళ్ళు చివరి మనకి ఇలా చిన్న కుచ్చుల్లా కూడా ఇచ్చారు. మీరు వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చు, లేదా ఇలా అయినా యూజ్ చేసుకున్నా బాగుంటుంది. ఇది బ్లౌజ్, కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 6500. అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ముందు ఆ కంఫర్ట్నెస్ అండి. ఆ కంఫర్ట్ కొంచెం ట్రెండీగా కావాలనుకుంటే మాత్రం చక్కగా చూడొచ్చు. అసలు ఈ కలర్ చూడండి, ఏమన్నా ఉందా అసలు. గ్రే షేడ్ బ్యూటిఫుల్ కదా. మనం ఇవాళ టసర్ కోటాలో కూడా గ్రే చూపించాను, ఆ గ్రే కూడా బాగుంది. ఇది కూడా అంతే, చాలా నీట్గా ఉంది అసలు. డీసెంట్ అసలు. ఎంత గ్లాస్ ఉందో చూసారా. సేమ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా 2 సైడ్స్ బార్డర్ వచ్చి బ్యూటిఫుల్. కొంచెం గచ్చ షేడ్ కలరే, డార్క్ ఏం కాదు. అందులో కూడా మనకి కొంచెం మీడియం షేడ్ కలర్. పళ్ళు చాలా లైట్ వెయిట్లో, అంటే చూడడానికి గ్రాండ్గా ఉండదు కానీ మనకి కంఫర్ట్. హ్యాండ్లూమ్స్ అనేసరికి మనకి చక్కగా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇలా బ్లౌజ్ వచ్చింది, బాగుంది కదా. 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్లో చెప్పానా 2 వేరే షేడ్లు, ఇది ఒక షేడ్. ఇది కూడా చాక్లెట్ బ్రౌన్లోనే వస్తుంది, షేడ్ వేరు. అండ్ కొంచెం బార్డర్ డిజైన్ కూడా మారింది చూడండి, ప్లస్ డిజైన్ వచ్చింది కదా. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. చాలా బాగుంది. అంటే మీకు ఒకసారి ఏమైనా ఫోన్లో అలా చూసేటప్పుడు ఒకేలాగా అనిపించవచ్చు కూడా కదా, కానీ కొంచెం లైట్ వేరియేషన్స్ అండి, చాలా డిఫరెన్స్ అయితే కాదు. మీకు కలర్ ఓకే అనుకుంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ సేమ్ డిజైన్తోనే బ్లౌజ్ వచ్చింది. కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయి, కొన్ని సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది. బాగుంది కదా. కలర్ అయితే మాత్రం ఆసమ్ కలర్ అండి, చాలా బాగుంది. 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి రత్నావళి కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇలా చిన్న డిజైన్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ షేడ్, మొత్తం జామ్దాని వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా. లైట్ ఫాల్ ఉంటుంది, చాలా క్లాసీగా. పళ్ళు బ్లౌజు, దీనికి కూడా పుట్టి బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. దీనికి మీరు చక్కగా హాఫ్ వైట్ అలా ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. మంచి షేడ్ అండి, బ్యూటిఫుల్ కలర్. 6500. అసలు ఎంత సాఫ్ట్ ఉందో చూసారా, లైట్ వెయిట్లో. అంటే మీకు టసర్స్ ఐడియా ఉంటుంది కదా, లేదని ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుందండి. ఇది మనకి టెక్స్చర్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. రెగ్యులర్ శారీస్ లాగా మెరిసిపోతూ అయితే ఉండవు, డస్టీ టోన్లోనూ డల్గానే అనిపిస్తాయి కలర్స్ అన్నీ కూడా. బ్రైట్ కలర్ అండి ఇదైతే. మామూలుగా మనకి ఇంత డార్క్ రెగ్యులర్ టసర్స్లో రాదు చూడండి, మంచి డార్క్ రూబీ షేడ్ కలరు. ఈ కలర్ కూడా చేసాం మనం లాస్ట్ టైము, మరి కొంచెం డిజైన్ వేరియేషన్ అనుకుంటా, అది నేను కట్టుకున్న దాంట్లో చేసాము. ఇది చిన్న ప్లస్ డిజైన్లో వచ్చింది. కలర్ అయితే చాలా బాగుందండి. మనకి ఇంచుమించు ఇవే కలర్స్ వస్తాయి, డిజైన్స్ మారినా కూడా కలర్స్ అన్నీ ఇలాంటి షేడ్సే వస్తాయి. కొంచెం లైట్ డార్క్ షేడ్స్ ఏమైనా మారినా మంచి డార్క్ షేడ్. ఇలా మొత్తం జామ్దాని వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ చిన్న సేమ్ ప్లస్లో ఎలా వచ్చాయి అలాగే వచ్చి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది కదా, మంచి షేడ్ అండి. రెగ్యులర్గా దొరికే ప్యాటర్ను కాదు, డిజైన్స్ అవి కూడా కొత్తగా వచ్చిన స్టైలు హ్యాండ్లూమ్లో. చాలా బాగుంది కదా, నీట్గా కూల్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. ఈ సారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ 6500. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి రష్యన్ జార్జెట్ శారీస్. ఎంత బాగున్నాయి అండి కలర్ అయితే, మంచి డార్క్ దానిమ్మ గింజ పింక్ ఉంటుంది చూసారు, ఆ కలర్. చక్కగా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫాలింగ్ ఉంటుంది, జార్జెట్ ఫీల్, లైట్ వెయిట్లో, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది చూసారా, ఒకటి థ్రెడ్ వీవింగ్ జకార్డ్ వీవింగ్ సేమ్ ఫ్లవర్ వచ్చింది, ఒకటి జరీతో వచ్చింది చిన్న ఫ్లవర్. పైవైపు చిన్న గ్యాప్ బార్డర్ వచ్చింది, కింద వైపు కొంచెం సాటిన్ బార్డర్ లాగా ఇచ్చారు, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్.
ఒక 3 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. నీట్గా ఉంది చూడండి. కలర్ అయితే మాత్రం చాలా మంచి పింక్ షేడ్. పింక్లో కూడా మనకి చాలా షేడ్స్ ఉంటాయి కదా, చాలా బాగుందండి కలర్ అయితే. ఇలా ఫాల్ ఉండి చాలా లైట్ వెయిట్లో ఇలా చిన్న చిట్ పళ్ళునే ఎల్లో కలర్ టాజల్ ఇచ్చారు కదా. శారీ అంతా సింగిల్ కలర్ వచ్చింది కదా, బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చారు. అసలు ఎల్లోలో కూడా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది, కానీ రూబీ షేడ్ పింక్కి గోల్డెన్ ఎల్లో వచ్చింది చూసారా. దీనికి కూడా బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇలా బుటీస్ జకార్డ్ వీవింగ్ వచ్చింది. సెల్ఫ్ శారీలో కూడా థ్రెడ్ వీవింగ్ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. ఇందులో బాగా తెలుస్తుంది చూడండి. ఎల్లోలో 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్ కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మన కలర్ మంచి పర్పుల్ షేడు. ఎంత బాగుందో చూసారా. ఆ డార్క్ డిజైనింగ్కి భలే తెలుస్తుంది డార్క్ కలర్ మీద. ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు, దీనికి కూడా ఎల్లో కలర్ టాజిల్ ఇచ్చారు. సో ఎల్లో కలర్ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఉందండి, కంఫర్ట్ ఫీలింగ్గా. చూసారా బ్లౌజ్ కూడా భలే ఉంది. కాంబినేషన్ ఏంటి, డిజైనింగ్ ఏంటి డిఫరెంట్గా. హ్యాండ్ కూడా మనకి బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2600. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో, కంఫర్ట్ ఫీల్ అండి. నెక్స్ట్ చూడండి, మంచి మెరూన్ రెడ్. ఇది చాలా బాగుంది కలర్ అయితే. మరి ఫ్యాబ్రిక్ని బట్టి ఏమోనండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి. రెడ్లు మనం చూస్తాం కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. డార్కర్ షేడే బాగుంది కదా. ఫ్యాబ్రిక్ కూడా లైట్ షైన్ ఉండి ఎంత చక్కగా ఉందో. పళ్ళు చిన్న పళ్ళులే, టాజిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. వా మంచి గ్రీన్ అండి, డార్కర్ షేడు. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇది బార్డర్ పెద్ద బార్డర్, అటువైపు చిన్న బార్డర్. మీరు ఏ బార్డర్ కావాలన్నా హ్యాండ్కి పెట్టించుకోవచ్చు. బ్యూటిఫుల్ కదా, రెడ్ అండ్ గ్రీను ఎవర్ గ్రీన్ కాంబినేషన్. బ్యూటిఫుల్ కలర్ 2600. మంచి షేడ్స్ రెడ్, అందులో షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ముంగా సిల్క్. ముంగా సిల్క్స్లో రంగ్ కార్డ్ స్టైలు చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసరికి డస్టీ టోన్లో వస్తాయి అన్నీ కూడా, అంటే మిడిల్లో మనకి డస్టీ కలర్స్ వస్తాయి. ఇది లైట్ గోధుమ కలరు, లైట్ లైలాక్ షేడు, ఇది ఒక మట్టి కలర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ పింక్ కలర్ మనకి ఇలా ప్లెయిన్ వచ్చి ఇలా సర్కిల్ షేప్ లాగా వీవింగ్ ఇచ్చారు కదా. కొమ్మ మీద 2 బర్డ్స్ ఉన్నట్టుగా వచ్చింది. మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి, ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి. అంటే మనకి ప్యూర్ కంచిపట్లో మనకి ఇలా రంకాడ్ స్టైల్ ఎలా ఇప్పుడు మంచి ట్రెండ్ కదా, అలాంటి స్టైలు. ఇదంతా చెక్స్లో మళ్ళీ బుట్టి ఉంది. చిన్న బర్డ్ డిజైనర్ కూడా వచ్చింది. మొత్తం అంతా చెక్స్ వచ్చింది. చాలా బాగుందండి. హ్యాండ్ రంకాట్ వస్తుంది మనకి. ముంగా అనేసరికి ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. బాగుంది కదా. చక్కగా ఫంక్షన్ వేరు డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. మనకి ఇవి ప్యూర్ బనారస్ పట్టులో వస్తాయి, అదే స్టైల్స్ అనమాట. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. పింక్ కలర్ టాజిల్ ఇచ్చారు. సో 2 సైడ్స్ బార్డర్ పింక్ కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్. అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. చెక్స్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. బాగుంది కదా కలర్ కాంబినేషన్ 3850. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది ఒక కొంచెం మిడిల్లో అన్నీ కూడా ఇంచుమించు డస్టీ టోనే. లైట్ క్రీమ్ షేడ్ అనేది కామన్గా ఉన్నట్టుంది. క్రీము, లైట్ పీచు, కొంచెం డార్క్. 2 సైడ్స్ కూడా మంచి కొంచెం చింతపిక్క కలరు అలాంటి షేడ్ ఇచ్చారండి. పైన కూడా కాదు, డార్కర్ షేడ్. మిడిలే మనకి కొంచెం డస్టీ టోను, 2 సైడ్స్ బార్డర్ డార్క్ వచ్చింది. ఇది వచ్చేసరికి సర్కిల్ లాగా వచ్చి అందులో కూడా ఇలా వీవింగ్లో వచ్చింది. మొత్తం వీవింగే మనం మీరు చూసారు, అంతా కూడా వీవింగ్లో ఉంది. మధ్యలో కూడా చెక్స్ మధ్యలో కూడా డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ చెక్స్ వచ్చి సింగిల్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా రిచ్ పళ్ళు అండి, టాజిల్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇంకా అసలు మనకి బ్లౌజ్ వర్క్ ఏం అక్కర్లేదు, ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. హ్యాండ్ కూడా బార్డర్ ఉంది. బ్లౌజ్ కూడా మనకి ఇంచుమించు 1 మీటర్ ఉంటుంది. చీర పన్నాలు వస్తాయి. చాలా బాగుంది కదా, ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ సారీ కూడా 3850. నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ అన్నీ కూడా డస్టీతోనే. ఇది వచ్చేసరికి గ్రే కలరు, లైట్ ఆనియన్ షేడ్ కలర్ లాగా ఉంది. ఇది ఒక బ్రౌన్ షేడ్. 2 సైడ్స్ కూడా మెరూన్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇది బార్డర్లో వీవింగ్ స్టైల్ ఇచ్చారు. ఇలా కొంచెం గ్యాప్తో వచ్చేసరికి చాలా బాగుందండి. మిడిల్ షేడ్కి ఆ బార్డర్ కలర్స్ ఎంత చక్కగా సెట్ అయ్యాయి చూడండి. యూనిక్గా ఉన్నాయి, అంటే రెగ్యులర్ స్టైల్స్ కాదు, యూనిక్ స్టైల్స్. ఇలా పళ్ళు చక్కగా రిచ్ పళ్ళు, ఇలా టాజిల్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ కాదు చెక్స్, అంటే శారీలో చెక్స్ ఉన్నాయి కదా అదే చెక్స్, డబల్ చెక్స్. మళ్ళీ హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా క్లాస్గా ఉంది. 3850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ముంగాలోనే, ఇది ఒక వెరైటీ. ఇది కూడా చెక్స్ స్టైలే,
కాకపోతే జరీ చెక్స్ కాకుండా సెల్ఫ్ ఫ్యాబ్రిక్తోనే చెక్స్ లాగా ఇచ్చారు. ఇలాగా అక్కడక్కడ చిన్న బుట్టి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఒక పీచ్ లాగా ఒక డస్టీ టోన్ కలర్ లాగా ఉంది కదా. 2 సైడ్స్ మనకి ఇలా బార్డర్ వచ్చేసరికి డార్కర్ కలర్ ఇచ్చారు. పైవైపు చిన్నదేనండి బార్డర్, ఒక 2.5 ఇంచెస్ ఉంటుంది. కింద మాత్రం ఒక 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు చూడండి, కంచి బార్డర్ స్టైల్ లాగా. ఇవేంటంటే కొంచెం బిన్నీస్లో వస్తాయి చూసారా బార్డర్స్, ఆ స్టైల్ పీకాక్ వచ్చి మధ్యలో లైన్స్, పైన మళ్ళీ ఇలా మ్యాంగో లాగా ఇచ్చారు. డిజైన్ చాలా బాగుంది మనకి. డిజైన్ ఇందులో బాడీలో కూడా బిన్నీసెల్ లాగే డిజైన్ వచ్చింది. ప్యూర్ బిన్నీస్లో వచ్చే స్టైల్, ఇలా బుట్టీస్ అయ్యి వస్తాయి కదా. పళ్ళు రిచ్ పళ్ళు, టాజిల్ వచ్చింది, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చూడండి, లైట్ డార్క్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ కూడా వచ్చింది కదా. ఇది కూడా ముంగాలోనే బ్యూటిఫుల్ కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే కలర్ చూడండి, లైట్ బిస్కెట్ షేడ్, మరీ క్రీమ్ కాదు, కొంచెం డార్కర్ షేడ్. ఇలా సేమ్ డిజైన్ డాట్ ఉంది. ఇలా 2 సైడ్స్ కూడా మెరూన్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి, చక్కగా ఉంటుంది ఈ షేడ్. లైట్ డార్క్ వచ్చేసరికి బాగుంది. మనం గద్వాల్లో కూడా కాంబినేషన్ చేస్తే చాలామంది అడిగారు చూడండి. ఇది పళ్ళు, ఇలా ట్రాజిల్ వచ్చింది, బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. చుట్టూ పైపింగ్ కూడా ఇచ్చారండి. వీటికి సెల్ఫ్ వర్క్ కలరే బార్డర్ కలర్. ఎంత చక్కగా ఉందో చూసారా. మనకి బేస్ ఫ్యాబ్రిక్ ఇది, ముంగా సెల్ఫ్ చెక్స్, హ్యాండ్కి ఇలా బార్డర్. అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. డీసెంట్గా ఉంటుంది, బాగుంది కదా, నీట్గా ఉందండి. ఈ శారీ కూడా 2950. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలి అనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.